హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూజిత కుకింగ్ వర్క్స్. మొన్న తొలి ఏకాదశి కదా, తొలి ఏకాదశి రోజు చికెన్ మటన్ తినద్దు, ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఏమి లేము కానీ పప్పుచారు చేసుకున్నాం. అయితే మనం తెలంగాణ వాళ్ళం కదా, చికెన్ మటన్ తినకుండా మనం ఉండలేము కదా. ఈరోజైతే మేము జిప్టోలోకి వెళ్ళి మటన్ ఇవి ఏంటి గొర్రెయ మేకకాల ఆర్డర్ పెట్టుకున్నాం. మంచిగా క్లీన్గా అయిన ఫ్రెష్గా వచ్చినాయి జిప్టోలో. మేము ఎప్పుడైనా నేను జిప్టోలోనే పెడుతున్నాం. ఫస్ట్ అయితే దీన్ని పులుగు బొక్క వచ్చింది, పులుగు బొక్క వచ్చింది. ప్రాసెసింగ్ చేస్తున్నాం ఎట్లయితుందో. ఫస్ట్ అయితే నీళ్ళల్లో మంచిగా కడిగినాం, ఆల్రెడీ కడిగి వచ్చింది. మళ్ళీ నీట్గా కడిగి సిలిండర్ పైన పెట్టినాం. ఎంత టైం పడుతుందో. ఇందులో బండపువ్వు వేస్తున్నాం, బగారాకు బండపువ్వు రెండు ఒకటే ఏదైనా. నెక్స్ట్ చూపిస్తాం 4 ఇలాచీలు, సూపర్ స్మెల్ ఉంటాయండి ఇవైతే ఇలాచీలు. నెక్స్ట్ ఇవి ముక్కు పుడకలు అంటే ఏంటి చెప్పండి, లవంగాలు ఎంత బాగుంటాయి. 1 2 3 4 ఇదైతే ఘాటుకు తగ్గట్టు వేసుకోవాలి, కెమెరా ఎంత తింటే అంత. నెక్స్ట్ దాల్చిన చెక్క సువాసన కోసం ఇది. ఇప్పటికైతే జిప్టోలోకి వెళ్ళి ఫస్ట్ మేము చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాం. 1/2 kg వస్తుంది. ఎట్లుంటుందో అని అనుకున్నాం కానీ మంచిగా వచ్చింది. అంటే లెగ్ పీస్ వస్తుంది, చెస్ట్ పార్ట్ మనం ఏ పార్ట్ అంటే ఆ పార్ట్ వీళ్ళు కాకుండా మల్టిపుల్ ఇస్తాడు, లివర్ సపరేట్ మళ్ళీ. కానీ ఎంత నీట్గా వస్తుంది చూడండి. కవర్ కూడా కొంచెం కూడా బ్లడ్ లేదు. నెక్స్ట్ ఇవి కూడా ఇది చూడండి ఎంత నీట్నెస్ ఉంది జిప్టోలది. నెక్స్ట్ మా శ్రావణ్ అయితే అందులో నెయ్యి వేస్తున్నాడు. నెయ్యి ఎందుకు చెప్పట్లేదు, తర్వాత చెప్తాడంట. నెక్స్ట్ ఇంకా పికిల్స్ చూపిస్తాం మా ఇంట్లో. ఇవి చూడండి, ఇది మ్యాంగో పికిల్. శ్రావణ్ వాళ్ళ మమ్మీ పంపించింది, కిలోలు ఉంటుంది. నెక్స్ట్ ఇది పుదీనా, మా ఫ్రెండ్ తెచ్చుకుంది. ఇది మామిడికాయదే. నెక్స్ట్ టమాటా. నెక్స్ట్ ఇది దాన్ని ఏమంటారు, కుంటి కూర, గోంగూర చట్నీ. నెక్స్ట్ ఇది మ్యాంగో చట్నీ. ఇన్ని చట్నీలు చూడండి. అవి మొత్తం మేము కొందరు స్టడీ చేసే వాళ్ళు ఉన్నారు, కొంచెం జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి సరిపడంటే ఎవరికి ఏది ఇష్టమంటే అది తింటారు. నెక్స్ట్ మా చిన్న కిచెన్ హౌస్లో ఉండేది చూడండి. అందులో ఒకటి ఎల్లిపాయ ప్రిపేర్ చేస్తున్నాను. బ్యాచిలర్స్ రూమ్లల్లో అన్ని స్టాక్ తక్కువనే ఉంటాయి కానీ నీట్గా ఉంటాయి, హెల్తీ పరంగానే తింటారు. ఒకటి నిజం చెప్పాలంటే అమ్మాయిల కంటే అబ్బాయిలు వంట మంచిగా చేస్తారు, అవునా కదా. అబ్బా ఎల్లిపాయ కూడా చాకు పెట్టి మరీ తీస్తున్నాడు, ఎందుకంటే అవి లడ్డుగా ఉన్నాయి. మనం గోరుతోడు తీస్తే అక్కడ మంట కూడా వస్తుంది, మండుతుంది హ్యాండ్స్, అందుకే అట్లా తీస్తున్నాడు. పెద్ద ఉన్నాయి అవి. ఎన్ని ఒక 3 అయితే సరిపోతాయా, 3 అంటే సరిపోతాయి అంట అవి. నెక్స్ట్ మన ప్రాసెసింగ్ ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా క్యాబ్ పెట్టేయాలా, క్యాబ్ పెడదాం. ఒక 5 to 10 minutesలో ఉంటుందో చూద్దాం. క్యాబ్ పెట్టేస్తున్నాం. ఎంత టైంలో వేడే 3 నుండి 4 ఒక 1 teaspoon పసుపు వేసిండు. మనం అల్లర్లో ఫస్ట్ కాబట్టి అన్నీ పడేసాం. ఇలా ఉన్న అసలే చిన్నది సిలిండర్, చిన్న పానానికి పెద్ద బరువు అన్నట్టు. స్టూడెంట్లకి ఇన్ని బుక్లు వేసి మోపిస్తారు కదా. ఇక చూడండి
ఒకళ్ళు అంగడి వేస్తే ఒకరు క్లీన్ చేయాలి, తీసేయాలి దీన్నంతా. ఏం చేయాలి? ఏం చెప్తున్నారు ఎప్పుడన్నా వచ్చేవరకు మూత తీసి మనకి అసలు ఏ చేయొద్దు ఆగనే ఆగదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నా వరకే తీసుకున్నాం. క్యాప్ ఏదో తీయకని చెప్పి వెళ్ళిపోయారు. నేను క్లీన్ చేసుకుంటున్నా. అదే ఒకటేసరికి ఇట్లా అంటే వస్తుందని అంటారు కదా మీరు, ఎందుకని చెప్పండి. ఇట్లా అన్నాం అనుకో దానికి వాటర్ ఉంటే అంతట అవుతుంది. అదేదో ఎక్కడ ముళ్ళు ఉంటే అక్కడనే తీసేయాలి కదా, అందుకే ఇట్లా క్లీన్ చేస్తున్నా. ఎక్కడైతుందో అక్కడనే బట్టి. నెక్స్ట్ జిప్టో నుండి మిరపకాయలు ఎంత పడింది? మిరపకాయలు గిన్ని మిరపకాయలు 10 రూపీస్ జిప్టోలో. అది మార్కెట్లకి పోతే గిన్నె ఎత్తాడు. అలానే ఉల్లిగడ్డలు ఎంత? ఉల్లిగడ్డలు ఎంతవి? కేజీవి 40 రూపీస్. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. ఎంత జిప్టో మహిమ. థ్యాంక్ యూ జిప్టో. ఇది గరం మసాలా పౌడర్. మసాలా చూడండి ఇది ఎంత రూపాయి పడ్డదో, 5 రూపాయలు పడ్డదో కానీ ఎన్ని కట్టలు 1 2 3 3 కట్టలు ఇచ్చిర్రు. ఎంత? 5 రూపీసా 10 రూపీసా? 10 రూపీస్కి 3 కట్టలు. చూడండి ఇది ఎంత పెద్ద ఉందో. అదే దీన్ని బయట మార్కెట్లో 10 రూపాయలు అమ్ముతాడు ఒక్క కట్ట. చూడండి ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ జిప్టో నుండి ఆర్డర్ పెట్టుకోండి. పాపం నలుగురికి ఉపాధి హామీ అంటున్నా, ఉపాధి కల్పించండి. మీరు ఎంజాయ్ చేయండి. కాలు ఇంట్లోకి వెళ్ళి బయట పెట్టకుండా అన్నీ మీ ఇంటి అడ్రస్కి వచ్చి మీ గడపలకి వచ్చి ఇచ్చిపోతారు వాళ్ళు, తెలుసా? ఇన్ని రోజులు మేము ఇది యూటిలైజ్ చేసుకోక మార్కెట్ ఏడుంది, ఎవరు తీసుకురావాలి, నువ్వు అంటే నువ్వు అని దానికి 10 నిమిషాలు వేస్ట్ టైము. ఇవన్నీ అసలు అమ్మాయిలకి ట్రిక్ తెలియనే తెలియదు. అబ్బాయిలకి చూడండి అది ఎట్లా అంటే, ఇది మిరపకాయకు తొడుమలు తీసి నిల్వ చేసుకుంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఇది మిరపకాయలు పాడు కాకుండా చాలా డేస్ ఉంటాయంట, అందుకే తొడుమలు తీస్తున్నాడు. నెక్స్ట్ ఉల్లిగడ్డ అంటే ఏం చేయలేము, వాటర్ తగలకుండా ఉంటే మంచిగా ఉంటాయి. ఈ కరివేపాకు అంటారా, కొత్తిమీర ఆకు అంటారా, కరివేపాకు అది ఎండిపోయింది వాడిపోయింది అంతే. ఇది కూడా తీసుకొచ్చినప్పుడు ఫ్రెష్ ఉంటుంది, లేదా మార్కెట్లో చూసినప్పుడు ఫ్రెష్ ఉంటుంది. ఒక్కసారి మా ఇంటికి వచ్చిందా ఏ కథ, ఆడిపోయే పువ్వుకి వెలిగే క్యాండిల్కి వెలిగే పువ్వు అన్నట్టు ఇది ఫస్ట్ ఫ్రెష్ ఉంటుంది, తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి గమ్మల వాసన. అబ్బా 2 ఎగ్స్ ఉడికేసుకుందాం మళ్ళీ మంచి వస్తుంది కావచ్చు ఈ సూప్. అసలు ఇది మెయిన్ రీజన్ ఎందుకని చెప్పన్నా, ఊరికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే బొక్కల సూప్ మంచిది అని చెప్పిండు డాక్టరు, ఆర్థోపెడిక్. కరీంనగర్లో రేణి హాస్పిటల్, మాలిక హాస్పిటల్ 2 ఉన్నాయి, మహితి. ఇక అది ఇప్పుడు చూద్దాంలే గది బొక్కల సూప్ వాళ్ళు తాగుతారని అనుకున్నా, కానీ ఇళ్ళటికి తీసుకొచ్చిర్రు. చేసుకొని తాగమా మళ్ళీ చెప్తాను నేను. ఇందులో కొత్తిమీర ఆకు చేస్తాను. అసలు అన్నీ ఇంగ్లీష్లో నేర్చుకోవాలండి, తెలుగు ఇప్పుడు ఎవ్వరు యూజ్ చేస్తలేరు. బయట మార్కెట్లకైనా అని ఇంగ్లీష్లోనే రాసి ఉంటున్నాయి. ఏదో మేము అప్పుడెప్పుడు చదువుకున్నాం కాబట్టి మాకు తెలుగు తప్ప వేరేది అసలే నచ్చదు. హిందీ తెలుగు అయితే ఓకే, అని ఇంగ్లీష్ అంటే పాసే మట్టుకి 35 మార్క్స్ మట్టుకి. ఓకేనా? ఎంత కలర్ వచ్చింది చూడండి, సూపర్ ఉంది.